కర్నూలు జిల్లా ఆలూరు కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో వైసీపీ నుంచి గుమ్మనూరు జయరాం గారు టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన బి వీరభద్ర గౌడ్ గారి మీద పోటీ చేసి ఫైనల్గా టీడీపీ మీద 1919 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఈ సీట్ని వైసీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా గుమ్మనూరు జయరాం గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన ఎస్ వెంకప్ప గారి మీద, బీజేపీ పార్టీ అభ్యర్థి అయిన డి వెంకటరాముడు గారి మీద, ఈసారి టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన కోట్ల సుజాతమ్మ గారి మీద పోటీ చేసి ఫైనల్గా టీడీపీ మీద 39,896 ఓట్ల మెజారిటీతో ఈసారి సీట్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి వీరభద్ర గౌడ్ గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి బి విరూపాక్ష గారు ఈసారి కూడా ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీకి పోలైన ఓట్ల సంఖ్యను మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి, జనసేనకి, బీజేపీకి పోలైన ఓట్ల శాతాన్ని ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే స్వల్పంగా 72,000 పైచీలకు ఓట్లు ఈ మూడు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 107,000 పైచీలకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసి ఉండినా కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థినే 35,000 ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా గెలిచి ఉండేవారని తెలుస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలిపేవరదనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ మూడు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడ పోటీ చేసే కూటమి అభ్యర్థి గెలవాలనే సంకల్పంతో అలుబెరుగగా చేసే విస్తృత ప్రచారం కారణంగా వైసీపీ మీద యువతలో ఉన్న కొంత అసంతృప్తి కారణంగా కూటమి అభ్యర్థి మీద అక్కడ ప్రజల ప్రస్తుతం అక్కడ ఏర్పడిన విశ్వాసం కారణంగా ఇక్కడ ఫలితం పోటాపోటీ వాతావరణం కల్పించినా కూడా కొంత ఎడ్జ్ మాత్రం కూటమికే ఉందని తెలుస్తుంది. కానీ గెలుపన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.